హాయ్ అండి. శ్రీశైల దర్శనాలన్నీ ముగించుకొని కూడా మేమైతే దారిలో ఉన్న సాక్షి గణపయ్య ఆలయానికైతే వచ్చేసామండి. ఇక ఇక్కడి నుంచి మేమేమి దర్శించుకున్నామో అవన్నీ కూడాను ఈ వ్లాగ్లో అయితే మీకోసం అయితే చూపిస్తూ ఉంటానండి. చూసేయండి మీరు కూడాను. ఈ ఆలయం అయితే చాలా బాగుందండి. శ్రీశైల దర్శనం అనంతరము వచ్చేటప్పుడు దారిలో అయితే ఈ సాక్షి గణపయ్యని అయితే దర్శించుకుంటా ఉంటామండి అందరం కూడాను. మీరు కూడా ఒకసారి చూడండి. అక్కడైతే చాలా ఉన్నాయండి షాపింగ్స్ అన్నీ కూడాను. మనకేమన్నా కావాలన్నా కూడా కొనుక్కోవచ్చు. అక్కడ మొక్కలు అవి కూడా దొరుకుతూ ఉన్నాయి. అదిగోండి అదే సాక్షి గణపతి దేవాలయము. మేమైతే వెళ్ళి దర్శించుకుంటామండి గణపతుల వారిని. నేనైతే లోపల చూపించట్లేదండి, మీరు వచ్చినప్పుడు మీరే వెళ్ళి దర్శించుకోండి గణపయ్యని, అంతే కదా మరి. రండి, నేనేమేం చూశాను అవన్నీ చూపిస్తాను మీకైతే. అదిగోండి అక్కడైతే రకరకాల మొక్కలైతే అమ్ముతున్నారండి. అవైతే బిల్వం మొక్కలండి. అవి మహాబిల్వం అంటండి, వాళ్ళే చెప్తా ఉన్నారు అక్కడ. అవన్నీ అడవి మొక్కలు అంటండి, మనకైతే తెలియదండి పేర్లు. చూస్తూ ఉన్నాను, మీకు కూడా చూపిస్తూ ఉన్నానండి. అలాగే తలకి సంబంధించిన హెయిర్ ఆయిల్ చేసుకోవడానికి రకరకాల వేర్లు అవి అయితే అమ్ముతూ ఉన్నారు. అలాగే మామిడి పళ్ళు, ఎలక్కాయలు అవైతే చాలా ఎక్కువగా అయితే దొరుకుతూ ఉన్నాయండి. అక్కడైతే చాలామంది అయితే కొనుక్కుంటూ ఉన్నారు కూడాను ఆ ఎలక్కాయ పళ్ళని అయితే. అవేనండి యాలక పళ్ళు అంటారు చూసారా, అవండి. చూడండి అసలు ఎంతమంది ఎన్ని కొనుక్కుంటా ఉన్నారండి. చక్కగా చాలా అయితే తెస్తూ ఉన్నారు. నేను కూడా ఒకటి తీసుకుందామని చెప్పేసి అని అనుకున్నానండి. అందుకని సెలెక్ట్ చేస్తూ ఉన్నానండి ఏది తీసుకోవాలా అని చెప్పేసి అని. అన్నీ కూడాను పచ్చి పచ్చిగానే ఉన్నాయండి. సరే అని చెప్పేసి అని ఇంత దూరం వచ్చాం కదా అని ఒకటైతే తీసుకున్నానండి. పండు 20 రూపాయలు అయితే తీసుకున్నారండి. అది పండేం కాదులేండి, పచ్చిదే, పచ్చి పచ్చిగానే ఉంది అదైతే. సర్లే అని చెప్పేసి నేనైతే తీసుకున్నానండి అక్కడ. చూడండి మీరు కూడాను. ఇక అక్కడ దర్శనాలు అవి ముగిచ్చేసుకున్నామండి. ఇంక సరే వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పేసి అని రిటర్న్ అయితే బయలుదేరామండి. వేసామండి ఇక్కడి నుంచి కూడాను. ఇక రండి నెక్స్ట్ అవుట్పుట్. ఇక అక్కడి నుంచి అయితే పాలధార పంచదార అనే ప్లేస్కి అయితే వచ్చామండి. అవేనండి వాటర్ ఫాల్స్. అవి చాలా బాగుంటాయండి. వర్షాలు పడ్డాయి కదా ఈ మధ్య, అందువలన వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. చాలా బాగుందండి చూస్తానికి. చూడండి మెట్ల మీద కూడాను వాటర్ అయితే వెళ్తూ ఉండిందండి చక్కగా. కానీ జాగ్రత్తగా వెళ్ళాలండి. చూసారు కదా, కానీ చాలా బాగుండిందండి. వర్షం పడటం వల్ల వాటర్ ఫ్లో చాలా బాగుండింది. చుట్టూ అయితే ఈ విధంగా కొట్లు అయితే ఉన్నాయండి. రకరకాల వస్తువులు అయితే అమ్ముతూ ఉన్నారు, అడవి వస్తువులు అవన్నీ కూడా. అక్కడైతే మనకేమన్నా కావాలంటే కనుక కొనుక్కోవచ్చండి అక్కడ. పర్వాలేదండి, కొంచెం రేటు తక్కువగానే ఉన్నాయి. మీరైతే అడిగి కొనుక్కుంటూ ఉండండి. ఆ తర్వాత మేమైతే కిందకైతే వెళ్తూ ఉన్నామండి నిదానంగా పట్టుకొని. అదిగోండి మా అమ్మాయి అయితే చూడండి ఎంత జాగ్రత్తగా వస్తూ ఉండిందో అక్కడికి. వెనకైతే చూస్తూ ఉండండి మీరు, ఎంత చక్కగా వాటర్ ఫ్లో వస్తూ ఉందో. చూస్తుంటేనే చాలా బాగుంది కదండి. ఎంజాయ్ చేసిన నాకైతే ఇంకా ఎంత హ్యాపీగా ఉందో మీరైతే అర్థం చేసుకోండి. ఒకసారి మీరు కూడా వచ్చి చూస్తూ ఉండండి. చాలా బాగుండింది వర్షాలు పడిన టైంలో. ఈ టైం చాలా బాగుందండి ఎంజాయ్ చేయడానికైతే. మీరైతే రండి, చూడండి, నాలాగే ఎంజాయ్ చేయండి మీరు కూడాను. కదండి, నచ్చింది కదా మీకు కూడాను చక్కగా. ఇక్కడైతే చాలా బాగుందండి వాతావరణం. నేనైతే నిదానంగా దిగుతూ ఉన్నానండి, అక్కడ వాటర్ ఉన్నాయి కాబట్టి. చుట్టూ అయితే ప్రకృతి చాలా బాగుండిందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఆ సౌండ్స్కి అయితే చాలా బాగుండింది. చాలా పెద్దగా అయితే సౌండ్స్ వస్తూ ఉన్నాయండి, అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. వాటర్ అయితే పారుతూ ఉంది కదండి, అందుకని చెప్పేసి నేనైతే జాగ్రత్తగా చూసుకొని నిదానంగా అయితే దిగుతూ ఉన్నానండి. చుట్టూ అయితే చాలా కోట్లు అవి కూడా ఉన్నాయండి, బార్కి కూడాను. వాళ్ళు ఎంత దూరం నుంచి అలా తీసుకొచ్చారో కానివ్వండి. నిజంగా దిగేటప్పుడు అయితే బాగుందండి. మెట్లు ఎక్కేటప్పుడు మాత్రం మాకైతే కాళ్ళు నొప్పులు అయితే వచ్చేసినాయండి. చూడండి మీకైతే చూపిస్తాను. ఇక్కడేనండి పాలధార పందార అయితే ఉంది. ఏంటి పాలధార పందార అంటారా, వాటర్ ఫాల్స్ పేరండి అవి. అదిగోండి ఇవేనండి పాలధార అంటే. చూడండి ఎంత బాగా అయితే ఉందో వాటర్ ఫాల్ అయితే. చాలామంది అక్కడైతే స్నానాలు అవి చేస్తూ ఉన్నారండి. పక్కనైతే చాలా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయండి. మా అమ్మాయి అయితే సూపర్గా ఎంజాయ్ చేసిందండి. మేమైతే స్నానాలు అయితే ఏమీ చేయలేదు కానివ్వండి, ఎంజాయ్ అయితే చేసాము. ఆ తర్వాత పంచదార కూడా చూపించారు కదా, రండి పంచదార కూడా చూపించేస్తాను. పనిలో పని ఏంటి పాలు పంచదార అంటున్నారు అనుకుంటారా,
పాలు కాదు, పంచదార కాదండి, వాటి పేర్లండి అవి, వాటర్ ఫాల్స్ పేర్లు అవి. వాటిని పాలధార, పంచదార అంటారండి. దానికి తగ్గట్టుగానే ఉన్నాయండి ఆ వాటర్ ఫాల్స్ కూడా. ఎంత అందంగా ఉన్నాయంటే అబ్బా, ప్రకృతి మనకి ఎంత మంచి మంచి ఇవి చూపిస్తుందో చూడండి. అసలు పాలధార చూశారు, పంచదార కూడా చూడండి ఎంత బాగుందో అసలు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఒకసారి వచ్చి ఇలాంటి ప్లేసెస్లో ఎంజాయ్ అయితే చేయొచ్చండి. చక్కగా దూరంగా ఉండి చేయండి, దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు. చూసారు కదా ప్రకృతి చూడండి ఎంత బాగుందో, గ్రీనరీగా ఉంది. చూసారా అండి, నా కెమెరా కళ్ళతో మీకైతే చూపిస్తున్నానండి ఈ వాటర్ ఫాల్స్ అందాలని. మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. మీరు వెళ్ళలేదు కదా, అందుకని నేను వెళ్ళాను కాబట్టి చూపిస్తున్నానండి. చూసి ఎంజాయ్ చేసేయండి నా కెమెరా కళ్ళతోటి. మీరైతే ఈ అందాలని, ఈ వాటర్ ఫాల్స్ అవి చూసుకొని కూడా ఇక్కడి నుంచి అయితే మనము ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నామండి. రండి వచ్చేసేయండి, ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. ఇక్కడైతే హటికేశ్వరం అయితే వచ్చామండి. ఈ గుడికి అయితే ఇదైతే చాలా ప్రాశస్త్యం కలిగిన గుడి అండి హటికేశ్వరం అనేది. శ్రీ మల్లికార్జున స్వామి వారు కుమ్మరి భక్తులకి అటికలో అయితే దర్శనం ఇచ్చారంటండి. అందుకని చెప్పని దీనికైతే అటికేశ్వరం అని చెప్పేసి అని పేరు అయితే వచ్చింది ఈ గుడికి. చూసారు కదా చాలా ప్రాశస్త్యం కలిగిన గుడి ఇది. ప్రాశస్త్యం కలిగిన గుడి అండి అటికేశ్వరం అయితే. చూసారు కదండి, నా వెనకైతే కనిపిస్తుంది చూసారా, అదేనండి ప్రధాన ఆలయం అయితే అటకేశ్వర ఆలయం. లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే మనం దర్శించుకోవచ్చండి. రండి నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఆలయం బయట అయితే కనుక ఇలా పెద్ద చెట్టు అయితే ఉందండి. దానికైతే చాలా ముడుపులు అవి కట్టున్నాయి. అక్కడైతే నాగప్రతిష్ఠలు అవి కూడాను చేసేసి ఉన్నాయండి. అంతేకాకుండా చుట్టూ చాలా కొట్లు కూడా అవి అయితే ఉన్నాయండి. మనకి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు కూడా. అక్కడ పిల్లలు అయితే కనుక వాళ్ళకి ఏమేం కావాలో అవి అయితే చూసుకుంటా ఉన్నారండి కొనుక్కోవడానికి. మా అమ్మాయి కూడా చూసుకుంటుందిలేండి. ఇక అక్కడి నుంచి అయితే బయలుదేరామండి. దారిలో మాకైతే పెద్ద నంది అయితే కనిపించిందండి. అదేనండి మీకైతే చూపిస్తున్నాను. ఎక్కడికైతే వెళ్తున్నాం అనుకుంటున్నారా, శిఖర ఆలయాన్ని అయితే చూస్తానికైతే బయలుదేరామండి. రండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. చక్కగా శిఖరాన్ని అయితే చూపించేస్తాను మీకు. ఇటు నుంచి అయితే వెళ్ళాలి, వెళ్తా ఉన్నాం. రండి చూపిస్తాను మీకైతే. అదిగోండి శిఖరం అదంతా. శిఖరం దగ్గరికి అయితే చూపిస్తాను. వెళ్తా ఉన్నాం మేమైతే. వెళ్తా ఉన్నానండి, రండి వెళ్దాం, చూపిస్తాను మీకైతే. మీ అందరికైతే రండి. అదిగోండి చూపిస్తా. హాయ్, వెరీ గుడ్. చూసారా ఎలా అయితే కనిపిస్తుందో మీకు. చూసారా ఇదేనండి శిఖరము. పైకైతే ఎక్కేసామండి. ఇక్కడి నుంచి మనకైతే ఆలయ కలశాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి. అదేనండి శిఖరాలు. అవి అయితే కనుక ఇప్పుడైతే కనుక బయోస్కోప్లు అవి లాంటివి ఏర్పాటు చేశారండి. దాంట్లోని చూస్తే మనకైతే కలశాలు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయండి. ఇందులో చూడండి అమ్మా, 10 రూపాయలు గోపురాలు వాటి పైన కలశాలు కనిపిస్తాయి చూడండి. ఇక ఇక్కడి నుంచి అయితే శిఖర దర్శనాలు అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నామండి. ఇక రిటర్న్ అయితే బయలుదేరేసాం మేమైతే. రండి ఇక్కడి దారిలో త్రిపురాంతక ఆలయము,
అలాగే బాలా త్రిపుర సుందరి దేవి ఆలయాలు అయితే ఉన్నాయండి. వాటిని కూడా మీకైతే చూపిస్తానండి. రండి, ఈ కంటిన్యూషన్ బ్లాగ్ అయితే ఇలాగే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన హైప్ బటన్ ఉంటుందండి, ప్లీజ్ దాన్ని కూడా ప్రెస్ చేయండి.